వేదిక్ గురుకుల్ రాయపూడి ఛానల్ను వీక్షిస్తున్నటువంటి మిత్రులందరికీ నా హార్దిక నమస్కారములు. మిత్రులారా, ఈరోజు ఈ వీడియో మాధ్యమంగా చరిత్రలో జరిగిన ఒక నిజమైన సంఘటనను నేను మీ ముందు ఉంచబోతున్నాను. ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సినటువంటి సంఘటన. కేవలం మీ వరకే కాకుండా మీ పిల్లలకు కూడా చూపించండి, తెలియపరచండి. మన సనాతన హైందవ ధర్మ పరిరక్షణ కొరకు ఎంతోమంది దేశభక్తులు, ఎంతోమంది ధర్మయోధులు తమ ప్రాణాలను పణంగా పెట్టి బలిదానమయ్యారు. అటువంటి ధర్మయోధులలో ఒక ధర్మయోధుడి కథ నేను మీకు చెప్పబోయేది. నేను ఈ ప్రపంచంలో ఉన్న సమస్త సుఖాలను, సమస్త భోగ భాగ్యాలను, నా ప్రాణాన్ని సైతం వదిలివేయుటకు సిద్ధంగా ఉన్నానే కానీ నా సనాతన ధర్మాన్ని మాత్రం వదిలివేయుటకు సిద్ధంగా లేను అని తన ప్రాణాలను కూడా ఆనందంగా, సంతోషంగా తన తలను నరికించుకున్నటువంటి 14 ఏళ్ల వీర బాలకుడి కథ నేను మీకు చెప్పబోయే కథ. కథను ప్రారంభించుకునే ముందు మీరు కనుక ఈ ఛానల్లో కొత్తవారు కనుక అయి ఉంటే వేదిక్ గురుకుల్ రాయపూడి అనే ఈ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కామెంట్స్ మాకు తెలియపరచండి. నేను చెప్పేది వీర్ హకీకత్ రాయ్ గురించి. వీర్ హకీకత్ రాయ్ 1728వ సంవత్సరంలో జన్మించాడు. వీరిని 1742వ సంవత్సరంలో చంపేశారు. బలిదానం అయ్యేటప్పుడు వీరి ఆయువు కేవలం 14 సంవత్సరాలు మాత్రమే. హకీకత్ రాయ్ సియాల్కోట్లో జన్మించారు. సియాల్కోట్ ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నది. వీరి నాన్నగారి పేరు భాగమల్. సియాల్కోట్లో ఒక పెద్ద ఎత్తున వ్యాపారం చేసేవారు. అమ్మగారి పేరు కౌరాదేవి. పఠాలా నివాసితుడైన ఒక వ్యాపారస్తుడి కూతురితో, లక్ష్మీదేవితో హకీకత్ రాయ్ వివాహం జరిగినది. ఆ రోజుల్లో మన దేశంలో బాల్య వివాహ సంప్రదాయం ఉండేది కాబట్టి హకీకత్ రాయ్కి 14 ఏళ్ల వయసులోనే వివాహం సంపన్నమైనది. చిన్నతనం నుండే హకీకత్ రాయ్కి శ్రీరాముడి, శ్రీకృష్ణుడి, ఛత్రపతి శివాజీ, మహారాణా ప్రతాప్ వంటి మహాపురుషుల వీరగాథలు చెబుతూ పెంచింది కౌరాదేవి. చిన్ననాటి నుండే దేశం, ధర్మం, దేశభక్తుల, ధర్మయోధుల చరిత్రలను వింటూ పెరిగాడు కాబట్టి దేశభక్తుల మరియు ధర్మయోధుల వరుసలో తను నిలుచోగలిగాడు. ధర్మయోధుడిగా చరిత్రలో అమరుడైపోయాడు హకీకత్ రాయ్. షాజహాన్ రాజ్యంలో జరిగిన విషయం ఇది. సియాల్కోట్కి చెందిన ఒక చిన్న స్కూల్లో హకీకత్ రాయ్ చదువుకునేవాడు. అది ముస్లింల రాజ్యం కాబట్టి గవర్నమెంట్ పనులన్నీ ఫార్సీ భాషలో జరగాలని ఒక రూల్ ఉండేది. హకీకత్ రాయ్ వాళ్ళ నాన్నగారు తన కొడుకుకి ఫార్సీ నేర్పించడానికి ఒక మదర్సాలో జాయిన్ చేశారు. మదర్సాలో అందరూ ముస్లిం పిల్లలే. చదివించే గురువులు ముస్లింలు, చదువుకునే పిల్లలు ముస్లింలు, ఆ మదర్సాను మేనేజ్మెంట్ చేసే వ్యక్తులందరూ కూడా ఇస్లాం మతస్థులే. ఒకరోజు చదువు చెప్పే మౌలవీ గారు లేకపోయేసరికి, చూసేవాళ్ళు లేకపోయేసరికి పిల్లలు ఆడుకోవటం మొదలుపెట్టారు. హకీకత్ రాయ్ వాళ్ళతో ఆడుకోకుండా ఒక పక్కన కూర్చొని చదువుకుంటున్నాడు. అలా చదువుకుంటున్న హకీకత్ రాయ్ని చూసి ఒక ముస్లిం అబ్బాయి కదిలించడానికి ప్రయత్నించాడు. ఆడుకుందాం పద అని ఆడుకోవడానికి పిలిచాడు ముస్లిం అబ్బాయి. హకీకత్ రాయ్, నాకు చదువుకునేది ఉన్నది, నన్ను చదువుకోనివ్వు అని సమాధానం చెప్పగా, కాసేపటి తర్వాత మళ్ళీ ఆడుకోవడానికి రమ్మని పిలవగా, నేను భవానీ మాత మీద ఒట్టేసి చెప్తున్నాను, నాకు చదువుకోవాలి, నేను ఆటకు రాలేను అని సమాధానం చెప్పాడు హకీకత్ రాయ్. ఆ భవానీ మీద ఒట్టేసి ప్రయోజనం ఏముంది? తనను తాను కాపాడుకోలేని భవానీ నిన్నేం కాపాడుతుంది? అందుకని ఆ భవానీని వదిలిపెట్టేసి మాతో పాటు ఆడుకోవటానికి రా అనుకుంటూ పిలిచాడు ముస్లిం అబ్బాయి. ఆ మాటలు విన్న తర్వాత హకీకత్ రాయ్కి ఎంతో కోపం వస్తుంది. కోపంలో ఉన్న హకీకత్ రాయ్, ఓయ్ జలాల్, నువ్వు మా హిందూ దేవత అయినటువంటి భవానీ మాతను అంత అవమానపరుస్తావా? నువ్వు భవానీ మాతకు అన్న మాటలన్నీ కూడా మీ రసూల్ జాది ఫాతిమను అన్నట్టే అనుకో అని హకీకత్ రాయ్ చెప్పాడు. ఈ మాట విన్న ముస్లిం పిల్లలందరూ కూడా ఎంతో కోపంతో హకీకత్ రాయ్ వద్దకు వచ్చేస్తారు. దేనికంటే రసూల్ జాది ఫాతిమా మొహమ్మద్ ప్రవక్త యొక్క కూతురు. మొహమ్మద్ ప్రవక్త యొక్క కూతురుని అవమానించడం, మొహమ్మద్ ప్రవక్తను అవమానించడం అనేది ఇస్లాం ధర్మాన్ని అవమానించడం అనుకుంటూ హకీకత్ రాయ్ ఇస్లాం ధర్మాన్ని అవమానించాడు కాబట్టి
ముస్లిం పిల్లలందరూ కూడా కలిసి హకీకత్ రాయ్ను కొట్టేశారు. ఇంతలోనే మౌలవి తిరిగి రావడంతో ముస్లిం పిల్లలు ఈ విషయాన్ని ఇంకా ఎక్కించి చెప్పారు. విన్న తర్వాత మౌలవీకి మతిపోయింది. కోపంతో కళ్ళు ముఖము ఎరుపెక్కాయి. హకీకత్ వైపు కోపంతో చూస్తూ ఫాతిమాదేవిని నిందించావా లేదా అని అడిగితే హకీకత్ రాయ్ నిందించాను అని ఒప్పుకున్నాడు. ఎందుకు నిందించావు అని అంటే, వాళ్ళు భవానీమాతను నిందించారు కాబట్టి నేను ఫాతిమాదేవిని నిందించాను, దీంట్లో నా తప్పేమున్నది అని తిరిగి సమాధానం చెప్పాడు హకీకత్ రాయ్. మౌలవి, నువ్వు ఇస్లాం మతాన్ని అవమానించావు కాబట్టి నీకు శిక్ష పడాల్సిందే. తన ఇస్లాం మతం యొక్క అవమానాన్ని భరించలేక మౌలవి సియాల్కోట్లో ఉన్న న్యాయ నిర్ణేత వద్దకు ఈ విషయాన్ని చేకూర్చాడు. న్యాయ నిర్ణేత పూర్వపరాలు ఆలోచించిన తర్వాత ఇది చిన్న పిల్లల విషయం, వాళ్ళు గొడవ పడుతూ ఏదో మాటకు మాట తిరుగు మాట అనుకున్నారు, దీన్ని ఇంత గంభీరంగా సీరియస్గా తీసుకునే అవసరం లేదు, ఈ విషయాన్ని ఇంతటితో ముగించేసేయండి అనుకుంటూ న్యాయ నిర్ణేత చెప్పినప్పటికీ కూడా మౌలవి మరియు ముస్లిం సమాజం వ్యతిరేకించింది. ఇస్లాం మతాన్ని వ్యతిరేకించినందుకు హకీకత్కు మరణశిక్ష విధించాలి అని పట్టుబట్టింది. ఈ విషయం సీరియస్గా మారిపోయేసరికి న్యాయ నిర్ణేత మీరు లాహోర్ కోర్టుకి తీసుకుని వెళ్ళండి, అక్కడ నిర్ణయించుకోండి అని చెప్పాడు. ఆలోపు హకీకత్ను జైల్లో బంధించండి అని కోర్టు ఆదేశించింది. హకీకత్ను జైల్లో బంధించారు అని తెలిసిన తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చారు. హకీకత్ను జైల్లో చూసి విలపించసాగారు. కొన్ని రోజుల క్రితమే పెళ్లి అయి ఇంటికి వచ్చిన భార్య లక్ష్మీదేవి హకీకత్ను జైల్లో చూసి స్పృహ తప్పి పడిపోయింది. ఏడుస్తున్న తల్లి తండ్రి భార్యను చూసి మౌలవీరు మరియు మిగతా ముస్లింలు, మీ అబ్బాయిని మీరు కాపాడుకోవాలనుకుంటే ఒకే ఒక్క మార్గము ఏమిటంటే మీ అబ్బాయిని ఇస్లాం మతాన్ని స్వీకరించి ముస్లింగా మారిపోమని చెప్పండి, లేకపోతే బతకటం కష్టం అని అందరూ కలిసి బెదిరించారు. తర్వాత రోజు హకీకత్ను సియాల్కోట్ నుండి లాహోర్ కోర్టుకి తీసుకువెళ్ళటం మొదలుపెట్టారు. సియాల్కోట్ నుండి లాహోర్ 130 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. 130 కిలోమీటర్లు బేడీలతో బంధించి నడిపిస్తూనే తీసుకుని వెళ్ళారు. హకీకత్ రాయ్ను సియాల్కోట్ నుండి లాహోర్ తీసుకుని వెళ్ళటానికి 2 రోజులు పట్టింది. ఈ 2 రోజుల మధ్యలో త్రాగడానికి నీరు కానీ తినడానికి అన్నం కానీ ఏమీ అతనికి ఎటువంటి సౌకర్యాలు అందించలేదు. లాహోర్ కోర్టులో ఉన్న న్యాయ నిర్ణేత జడ్జ్ ఏమన్నారంటే, ఈ విషయం చిన్నపిల్లల విషయం, చిన్నపిల్లలు సరదాగా మాట్లాడుకున్న విషయం, ఇటువంటి మాటలను మీరు గంభీరంగా సీరియస్గా తీసుకునే అవసరం లేదు, హకీకత్ రాయ్ నిరపరాధి, ఇతడిని వదిలిపెట్టండి అని ఆదేశించింది కోర్టు. కోర్టు వదిలివేయమని చెప్పినప్పటికీ కూడా మౌలవి మరియు వారితో పాటున్న ఇస్లాం మతస్థులు హకీకత్ రాయ్ ఇస్లాం మతాన్ని నిందించాడు, ఇతడికి శిక్ష విధించాల్సిందే అని ఒత్తిడి చేయగా, మీరు గనక తీర్పు చెప్పలేకపోతే మాకు అప్పచెప్పండి అని ఎదిరించేసరికి కోర్టులో ఉన్నటువంటి ఆ న్యాయ నిర్ణేత జడ్జి కూడా మీ ఇష్టం అనుకుంటూ ఈ విషయాన్ని వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టిన తర్వాత అందరూ కలిసి మౌలవిని అడిగారు, ఇస్లాం మతాన్ని నిందించిన వారికి ఏ శిక్ష విధించాలి అని అంటే 2 మార్గాలు ఉన్నాయని మౌలవి చెప్పాడు. ఒకటి, అతడు ఇస్లాం మతాన్ని స్వీకరించాలి, అలా కాని పక్షంలో రెండవది అతడిని నడుం వరకు భూమిలో పాతేసి రాళ్లతో కొట్టి చంపాలి, రాళ్లతో కొట్టినప్పటికీ చావకపోతే తల నరికేయాలి అనుకుంటూ 2 మార్గాలు చెప్పాడు మౌలవి. ఇప్పుడు హకీకత్ రాయ్ ముందు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే ఇస్లాం మతాన్ని స్వీకరించటం, రెండవది ఊహించుకుంటేనే వణుకు పుట్టించేంత భయంకరమైనటువంటి చావు చావటం రెండవ మార్గం. ఈ రెండిటిల్లో హకీకత్ రాయ్ ఏ మార్గాన్ని ఎంచుకోబోతున్నాడు? మౌలవి హకీకత్కు నచ్చ చెప్పడం మొదలుపెట్టాడు. నానా హకీకత్ రాయ్, నీ వయసు చాలా చిన్నది, అనుభవం కూడా ఎక్కువగా లేదు, నువ్వు ముస్లింగా మారిపోతే జీవితాంతం హాయిగా బతికేంత డబ్బును నీకు ఇస్తాను, ఉన్నత పదవి ఉన్నత హోదా నీకు కల్పిస్తాను, నీకు ఒక మంచి ఇల్లు కట్టి ఇస్తాను, నీకు అన్ని సౌకర్యాలు కలిగిస్తాను, నువ్వు చేయాల్సిందేంటి? నువ్వు ముస్లింగా మారిపో, ఇస్లాం మతాన్ని నువ్వు స్వీకరించు, ఇంకా ఇంతటికంటే నీ జీవితంలో హాయిగా బతకడానికి ఇంకేం కావాలి అని అడిగాడు మౌలవి.
దీనికి సమాధానంగా హకీకత్ రాయ్ ఏమంటున్నాడంటే, అంతేనా, నువ్విచ్చే ఇల్లు, డబ్బు, పదవికి ఆశపడి నేను నా ధర్మాన్ని వదిలిపెట్టేసేయాలా? నువ్వు నాకు ఇచ్చే అల్పమైన తుచ్చమైన వస్తువులు ఏవి కూడా నాతో పాటు రాలేవు. నా ఒక్క ధర్మం మాత్రమే నాతో పాటు వస్తుంది. అందుకని నేను నా హైందవ ధర్మాన్ని వదిలిపెట్టలేను అని తిరిగి సమాధానం చెప్పాడు హకీకత్ రాయ్. తల్లిదండ్రులు గత్యంతరం లేక ఇక మా అబ్బాయి మా చేతి నుంచి జారిపోతాడు అని అర్థం చేసుకున్న తల్లిదండ్రులు హకీకత్ రాయ్కి నచ్చచెప్తూ, నాన్న హకీకత్ రాయ్, నువ్వు ముస్లింగా అన్నా మారిపో, ఇస్లాం మతాన్ని స్వీకరించు, దేనికంటే నువ్వు ముస్లిం రూపంలో అన్నా మా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటావు కదా. హకీకత్ రాయ్ ఒక సమాధానం చెప్తున్నాడు. ఎంతటి గొప్ప సమాధానమో ఒకసారి చూడండి. చిన్నప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి కథ చెబుతూ, నువ్వు నాకు ఒక మాట చెప్పావు, నీకు గుర్తుందా? పుట్టిన నేల కోసం, నమ్మిన న్యాయం కోసం, ధర్మ స్థాపన కోసం ఎవరినైనా ఎదిరించు, నీ జీవితపు ఆఖరి శ్వాస వరకు ఎదిరించు, నీ శరీరంలో ఉన్నటువంటి ఆఖరి రక్తపు బొట్టు వరకు ఎదిరించు, అదే నీ ధర్మం, సనాతన ధర్మం అని నేర్పిన నువ్వే ఈరోజు నీ మాటను ఎలా వెనక్కి తీసుకుంటున్నావమ్మా? ఒకవైపు నాకున్న మృత్యు భయం, రెండో వైపు నువ్వు నేర్పిన ధర్మం, ఈ రెండింటికి మధ్యలో వచ్చిన ఘర్షణ నన్ను ధర్మం వైపే నిలబడమందమ్మా. తర్వాత రోజు హకీకత్ రాయ్ను ఊరి మధ్య నడుం వరకు పాతేయటం జరుగుతుంది. అతడి చుట్టూరు ఇస్లాం మతస్థులు ప్రతి ఒక్కరి చేతుల్లో రాళ్లు తీసుకొని వాళ్ళు రెడీగా నించుని ఉన్నారు. ఎప్పుడు నవాబు ఆదేశం ఇస్తాడా, ఎప్పుడు ఈ వ్యక్తిని చంపేద్దాం అనుకుంటూ ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో నవాబు ఆఖరిసారి హకీకత్ రాయ్ను అడుగుతున్నాడు, నువ్వు హిందువుగా మిగిలిపోతావా లేకపోతే ముస్లింగా మారుతావా? ఆలోచించుకో. నువ్వు కనుక హిందువుగా ఉండిపోతాను అని అనుకుంటున్నావంటే నీకు మృత్యువు తప్ప మరొక మార్గం లేదు. భయంకరమైన మృత్యువు, సామాన్యమైన మృత్యువు కాదు. ఇస్లాం మతాన్ని స్వీకరిస్తున్నావు అంటే నీకు ధనము, ఐశ్వర్యము, ఆస్తులు, అంతస్తులు, అన్ని రకములైన సౌకర్యాలు నేను నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మరి దేన్ని ఎంచుకుంటున్నావని ఆఖరిసారి అడిగాడు నవాబ్. హకీకత్ రాయ్ ఒక చిరునవ్వు నవ్వి, నేను ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త భోగభాగ్యాలను, సమస్త ఐశ్వర్యములను వదిలివేయుటకు సిద్ధంగా ఉన్నాను, కానీ నా సనాతన ధర్మాన్ని నేను వదిలివేయుటకు సిద్ధంగా లేను అని సమాధానం చెప్పాడు ఎంతో ధైర్యంగా. ఈ సమాధానం విన్న తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి ఇస్లాం మతస్థులందరూ కూడా రాళ్లతో కొట్టడం మొదలుపెట్టారు. తగిలిన ప్రతి రాయికి జై శ్రీరామ్, వీర్ శివాజీ, జై భవానీ అనే నినాదాలు వినపడేవి. కనీసం 1 గంట దాకా రాళ్లతో కొట్టిన తరువాత అతడి తల నరికేయమని ఆదేశించాడు నవాబ్. ఒక పదునైన కత్తి పైకి లెగిచింది. హకీకత్ రాయ్ మెడపైన పడింది. ఒక్క క్షణానికే అతడి మొండెం నుంచి తల వేరైపోయింది. హకీకత్ రాయ్ శరీరంలో నుంచి వచ్చిన రక్తపు మడుగుతో ఆ నేల మొత్తం తడిసిపోయింది. హకీకత్ రాయ్ చనిపోయాడే కానీ చనిపోయిన తర్వాత ప్రతి హైందవ సోదరుడి గుండెల్లో అమరుడైపోయాడు. ప్రపంచంలో సూర్యచంద్రులు ఉండేంత వరకు అతడి యశోగాథ మరువలేనిది. పిల్లలకు చదువు, సంస్కారాలు, నైతిక విలువలు, దైవభక్తితో పాటు దేశభక్తి, రాష్ట్రభక్తిని కూడా మనం నేర్పాలి. చూడండి, హకీకత్ రాయ్ జీవించాలనుకుంటే ఎంతటి సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని జీవించగలిగేవాడు. కానీ ఆ మార్గాన్ని తను ఎంచుకోలేదు. కారణం ఏమిటంటే ఛత్రపతి శివాజీ మహారాజ్, మహారాణా ప్రతాప్ వంటి ధర్మయోధులు నాకు ఆదర్శం. బతికితే వారిలాగా బతకాలి, చస్తే వారిలాగా చావాలి. వారు ధర్మయుద్ధం చేసేటప్పుడు ఏ రోజు కూడా తన ప్రాణాలను లెక్క చేయలేదు. వారిలాగానే నేను కూడా నా ధర్మాన్ని కాపాడటం కోసం నా ప్రాణాలను ఏమాత్రం లెక్క చెయ్యను అని నిర్ణయించుకున్నాడు హకీకత్ రాయ్. ఇది కదా ధర్మనిష్ఠత అంటే. ధర్మనిష్ఠత అనే గుణము పిల్లలకు చిన్ననాటి నుండే మనం నేర్పాలి. దీనికి నిదర్శనమే వీర్ హకీకత్ రాయ్. మరి ఇటువంటి కథలను తప్పకుండా మీ పిల్లలకు మీరు వినిపించాలి. మన ధర్మం పట్ల, మన దేశం పట్ల జాగృతి, చైతన్యం
కలిగించాలంటే ఇటువంటి కథలను వినిపించవలసిందే. ఇక నుండి వేదిక్ గురుకుల్ రాయపుడి అనే ఈ ఛానల్లో మన ధర్మం కోసం, దేశం కోసం పోరాడినటువంటి క్రాంతికారుల, ధర్మయోధుల చరిత్రలను వీడియోల మాధ్యమంగా మీ వరకు అందించడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. అందుకోసం మీరందరి సహాయం నాకు కావాలి. మీరు చేయాల్సింది ఏమిటంటే వీడియోను పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ఇలా చేయడంతో కష్టపడే మాకు కొంచెం సంతోషంగా ఉంటుంది. మీ వైపు నుంచి సహాయం అందచేసిన వారిగా మీరు అవుతారు. ఇంకొంచెం కష్టపడాలనిపిస్తుంది. సరే, ఇంకొక మంచి వీడియోతో వచ్చేసారి మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు జై శ్రీరామ్.